जो सपना था वो साकार करने के लिए आज मोदी जी ने जो विकसित भारत का संकल्प लिया, उस विकसित भारत साकार करने के लिए एक विकसित आंध्रा बनाना जरूरी है। ये विकसित आंध्रा के लिए भी एक विकसित राजधानी होना चाहिए। मगर मैं आपके माध्यम से उपसभापति महोदय, मैं सबसे पहले उन किसानों को गांव-गांव में जो बसे हैं उनको नमन करता हूं। हमारे मातृमूर्ति जितने भी है लंबे काल संघर्ष किए राजधानी हासिल करने के लिए, उन्हीं सभी लोगों को भी मैं नमन करता हूं, क्योंकि उनका सपना था एक भव्य राजधानी बनाने के लिए। इसलिए मैं आपसे अनुमति लेता हूं कि मैं मेरे मातृभाषा तेलुगु में मैं कहना चाहता हूं, इसलिए कि स्वागत सिर्फ इस देश भर में नहीं, पूरा दुनिया के अंदर आज लोग देख रहे हैं कि ये अमरावती का बिल पारित हो, मोदी जी सरकार जो मान्यता देने चाह रही है, क्योंकि ये लंबे काल संघर्ष किए हमारे किसानों ने, हमारे माँ बहनों ने। इसलिए मैं उन किसानों को मेरा संदेश पहुंचना चाहता हूं जो संघर्ष किए, जो बलिदान हुए, जो लंबे काल उस सरकार के लिए जो बार बार अमरावती के आड़े डालते थे। इसलिए मैं आपकी अनुमति से मैं हमारे मातृभाषा तेलुगु में मैं जिक्र करना चाहता हूं। देश భాషలందు తెలుగు లెస్స। భారతదేశం అత్యంత వైభవపేతమైనటువంటి రాజ్యాలలో ఒకటైనటువంటి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు ప్రకటించినటువంటి ఈ నానుడి, తెలుగు లాంగ్వేజ్ ఇస్ సపోజ్డ్ టు బి ద స్వీటెస్ట్ లాంగ్వేజ్ అమంగ్ ఆల్ that was said by Sri Krishnadevarayalu. Again one of the poet రాయపోలు సుబ్బారావు గారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని చాటి చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. ఇటువంటి ఘన చరిత్ర నుండి తెలుగు జాతి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ రైతులకు, ఆ మాతృమూర్తులకు ఎవరైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ అమరావతి కోసం వారు చేశారు. నేను అధ్యక్ష ఒక్కసారి ఈ 2026లో ఈ బిల్లు గురించి నేను ప్రస్తావించినప్పుడు, ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు దీని యొక్క చరిత్రను కూడా ఒకసారి, ఈ తెలుగు ప్రజల చరిత్ర, ఈ తెలుగు జాతి చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి తెలుగు వాళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి వారు ఉద్యమించి వారు నిరాహార దీక్ష చేపడితే 50 రోజులు గడిచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కనీసం మానవత్వం కూడా చూపకుండా చివరికి 58 రోజుల తర్వాత వారు తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ రకంగా వారు మరణాంతరం ఆ రోజు ఆ ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 1956లో భాషా ప్రయుక్తుల రాష్ట్రాల పేరు మీద ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం, ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆ రోజు ఈ 2 ప్రాంతాలను విలీనం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వము కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు చేసి షరతులతో కూడుకున్నటువంటి విలీనాన్ని, ఏ రకమైన షరతులు అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు, అదే రకంగా నదీ జలాల పంపకాల విషయంలో కానివ్వండి, బడ్జెట్లో కేటాయింపులు కానివ్వండి, రాజకీయాల్లో అధికారుల్లో భాగస్వాము కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, తెలంగాణ ప్రజలు ఆదుకుంటామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మరి విలీనం చేస్తే, మరి విలీనం తర్వాత ఏ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా తొంగలో దొక్కి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా వేయించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 1969లో విద్యార్థులు, యువకులు ఇచ్చిన హామీలు ఏమని చెప్పి నిలదీస్తే తూటాలతో కాల్చి 369ని పొట్టను పెట్టుకునే చరిత్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రకంగా ఈ చరిత్ర
78 నుంచి 82 వరకు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రులను మన చొక్కాలు మార్చినట్టుగా సంవత్సరానికి ఒక మారుస్తూ ఉంటే 4 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులను ఆ రకంగా తెలుగు మరి ప్రజలను అవమానపరిచే విధంగా, తెలుగు జాతిని కించపరిచే విధంగా ఆ రోజు ఆ రణాల కూలిగా ఉన్నటువంటి ఆనాడు స్వర్గీయ అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానపరిస్తే మొత్తం తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం కూడా ఆ రకంగా స్పందించి తెలుగు ఆత్మగౌరవంతో ఈరోజు ఢిల్లీ పెద్దలు ఈ రకంగా వివరించడం భావ్యం కాదని చెప్పి ఆ రోజు ఇదే తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొని మరి ఆ రోజు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మడబదిప్పినటువంటి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్తో మరి ఆ రకంగా తెలుగు జాతిని, తెలుగు ప్రజలు అవమానపరిచిన దానికి మరి పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం పాటినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా మరి ఎన్టీ రామారావు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల నిరంతరం పోరు సల్పి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఆ రకంగా కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడా గొడుగు కింద తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ కేంద్ర పెత్తనం చెల్లదని చెప్పి వారు జాతీయ స్థాయిలో మరి రాజకీయాలు నేర్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక కొత్త నిర్వచనం, సామాజిక నియమం, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సముచితమైన స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి ఏ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల మీద నివసించేటువంటి పేద వర్గాలు నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయ, మంగలి ఈ వర్గాలన్నిటి కూడా ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం అంటే ఈ పేద వర్గాలకు న్యాయం చేసినాడే అది సామాజిక న్యాయం అని చెప్పి భావించి ఆ రకంగా రాజకీయాల్లో ఇంతకుముందు మన సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక మందిని ఎర్రన్నాయుడు కానివ్వండి, దేవేందర్ గౌడ్ కానివ్వండి అటువంటి బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ జాతీయ స్థాయిలో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఒక విజనరీ లీడర్గా, ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా హైదరాబాద్ను అభివృద్ధికి పాటుపడ్డాడు. 99లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆనాడు హైదరాబాద్ను సైబరాబాద్గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ను ఇవాళ ఐటీ హబ్గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే కానీ, ప్రాణాలు అర్పిస్తే కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వారు స్పందించలేదు. కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం, తెలుగు ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామనే ఆలోచనతో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పి చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమించి సాధించుకున్నాడు తెలంగాణ. అయితే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో మరి కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అదే రకంగా మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా మరి ఏర్పాటైతే ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి రాజధానిగానే ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద మరి ఉద్దండరాయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని, అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం చేస్తామని శంకుస్థాపన చేస్తే అటువంటి మరి అమరావతిని ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అయినటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో
అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు